వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊహించని భారీ ఊరట లభించింది. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులపై ఉన్న లీగల్ హార్డల్స్ అన్ని పూర్తిగా తొలగించడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఏపీకి ఎలాంటి నష్టం లేదు అన్న స్పష్టత రావడంతో జల వివాదాలను పక్కన పెట్టి చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసికట్టుగా అడుగులేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఈ జల ప్రయాణం క్షేత్రస్థాయిలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అసలు ఈ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసలైన సస్పెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించడం దక్షిణ తెలంగాణ రైతాంగానికి నిజంగానే ఒక పెద్ద ఊరట. ఇన్నాళ్లు పర్యావరణ అనుమతులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద ఉన్న అవాంతరాలు ప్రాజెక్టుల వేగానికి తీవ్ర బ్రేకులు వేశాయి. అయితే న్యాయపరమైన చిక్కులు వీడటంతో ఇప్పుడు పనులు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమయమైంది. ఎందుకంటే అడవిలో చెట్టు కన్నా వెదురు చెట్టు త్వరగా పెరిగినట్లు ఈ ప్రాజెక్టుల విషయంలో అనుకూల తీర్పులు రావడం రైతన్నలలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఏపీ ప్రభుత్వం తరపున కూడా సీతమ్మ సాగర్ వల్ల తమకు ఎలాంటి నష్టం లేదనే కోణంలో సానుకూల ధోరణి కనిపించడం ఈ ప్రాంతానికి మరింత కలిసొచ్చే అంశం. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే కష్టాలను తట్టుకొని నిలబడేందుకు ఈ సాగునీటి వనరులు ఎంతో కీలకం కానున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు ఉన్న అనుమానాల మేఘాలు తొలగిపోవడానికి ఈ సుప్రీం తీర్పు ఒక బలమైన పునాదిగా నిలిచింది. గోదావరి నదిలో ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్న వరద నీటి ఒడిసిపట్టడమే రెండు రాష్ట్రాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. గోదావరిలో నీరు ఎంత ఉంది, మనం వాడుకుంటున్నది ఎంత అనే లెక్కలను గమనిస్తే సముద్రం పాలవుతున్న ప్రవాహం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఉన్న వివాదాలను పక్కన పెడితే ఉప్పు నమ్మినోడు చెడడు, నీరు కన్నవాడు చెడడు అన్నట్లుగా జల వనరుల పట్ల అవగాహన ఉన్న నాయకులు ఇరు రాష్ట్రాల చుక్కనిగా మారడం అదృష్టమే. ఏపీకి ఏమాత్రం నష్టం వాటిల్లని రీతిలో తెలంగాణ తన వాటాకు తగినట్లుగా లేదా సర్ప్లస్ వాటర్ను ఉపయోగించేందుకే వీలుండటం ఒక సువర్ణ అవకాశం. ఎండాకాలంలో ఎండిపోయే భూములకు గోదావరి జలాలు జీవం పోయగలవనే నమ్మకం అధికారుల్లో వ్యక్తమవుతోంది. అయితే కేవలం కాగితాలపైనే లెక్కలు సరిపోయినంత మాత్రాన సరిపోదు. క్షేత్రస్థాయిలో కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కావడం ముఖ్యం. తాబేలు నడకన సాగే పనులను పక్కన పెట్టి బుల్లెట్ వేగంతో పనులు పూర్తి చేస్తేనే ఈ జల విప్లవం సఫలమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా జల వివాదాలకు శాశ్వత ముగింపు పలకాలన్నదే దృఢ సంకల్పంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ కలిసికట్టుగా ప్రాజెక్టులు కట్టుకోవాలనే ఆలోచనను ఇరువురు నేతలు తెరపైకి తీసుకురావడం అభినందనీయం. పెద్దల మాట చద్దిమూట అన్నట్లుగా అనుభవజ్ఞులైన నేతల సలహాలు, దూరదృష్టికి ఈ ప్రాజెక్టుల సహకారానికి ఎంతో అవసరం. గతంలో ఎన్నోసార్లు సరిహద్దులు వివాదాలు, నీటి కేటాయింపుల గొడవలు రైతుల జీవితాలతో చెలగాటమాడాయి. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఇరు రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు గొడవ పడితే నష్టం రెండు వైపులా ఉన్న ప్రజలకే జరుగుతుందని గమనించారు. ఈ చారిత్రక అవగాహనను ఆచరణలో పెట్టే క్రమంలో ఇరు రాష్ట్రాల యంత్రాంగాలు ఎలాంటి సమన్వయం చూపుతాయో చూడాలి. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ చేతుల్లో ఈ ప్రాజెక్టులు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది అత్యంత కీలకం. ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయల నిధులు అవసరం కాగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దానికి ఏమాత్రం సహకరిస్తాయనేది ప్రశ్నార్థకమే. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జాతీయ హోదా సాధించడమా లేదా ప్రత్యేక గ్రాంట్లు తెచ్చుకోవడంపైనే ప్రాజెక్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ నిపుణులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. ఒక రాష్ట్రం మరో రాష్ట్రంపై అనుమానాలు పెంచుకోకుండా పారదర్శకతతో వ్యవహరించడం అత్యవసరం. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అన్న సామెత అన్నచందంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. లేనిచో కాగితాలపై ఉన్న అద్భుతమైన ప్రణాళికలు కేవలం కలలుగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదని టాక్ వినిపిస్తుంది.
దక్షిణ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగం దశాబ్దాలుగా సాగునీటి కోసం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తమ భూములను తాకుతాయని వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్నీ ఉంటే అల్లుడు నోట్లో శని అన్నారట. అన్ని వనరులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో భూ సేకరణ, పరిహారం చెల్లింపుల్లో వచ్చే ఇబ్బందులు పనులను ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్వాసితులకు పూర్తి భరోసా కల్పించాలి. స్థానిక రైతుల మద్దతు లేకుండా ఏ ప్రాజెక్టు కూడా విజయవంతం కాదనే సత్యాన్ని పాలకులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో పోరు నట్టలేక వీధి పోరుకి వెళితే అన్నట్లుగా ప్రాజెక్టుల పేరుతో అనవసర వివాదాలు సృష్టించే శక్తులను కూడా ఎప్పటికప్పుడు అణిచివేయాల్సి ఉంటుంది. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలంటే కేవలం తీర్పులు సరిపోవు, పక్కా ప్రణాళికతో కూడిన కార్యాచరణ ముఖ్యమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సరికొత్త సహకార వాతావరణం భవిష్యత్తులో దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం ఉంది. జల వివాదాలను శాశ్వతంగా పక్కనపెట్టి సద్భావనతో రెండు రాష్ట్రాలు ముందుకు సాగితే వరి పొలాలు కలకలలాడటమే కాక త్రాగునీటి సమస్య కూడా పూర్తిగా తీరిపోతుంది. అతి సార్వత్రా వర్జయేత్ అన్నట్లుగా నీటిని వృధా చేయకుండా ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సంకల్పం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజంగానే ప్రజల సంక్షేమం కోసమే అయితే ఈ జల ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా గమ్యస్థానానికి చేరుకుంటుంది. ప్రజల ఆశలను నిజం చేసేలా అధికారులు, నాయకులు సమన్వయంతో అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. చివరికి అంతా మంచిదే జరుగుతుంది అనే నమ్మకంతో ఇరు రాష్ట్రాల రైతాంగం ఈ పరిణామాలను స్వాగతిస్తూ భవిష్యత్తుపై ధీమాతో ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన భరోసా, మరోవైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సానుకూల దృక్పథం తెలుగు రాష్ట్రాల జల చరిత్రలో నిజంగానే ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. రాజకీయాల కంటే ప్రాంతాల అభివృద్ధి మిన్నా అని నిరూపించే ఈ అరుదైన సందర్భం కోట్లాది మంది రైతన్నల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని అందరూ ఆశిస్తున్నారు. కాగితాలపై మొదలైన ఈ సఖ్యత కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నీటి చుక్కను కూడా ఒడిసిపట్టే నిజమైన ఆచరణగా మారితేనే ఈ విజయానికి అసలైన అర్థం దక్కుతుంది. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వెయిట్ అండ్ సీ.